హాయ్ అండి అందరికీ. నేను మీ గోవింద్ అందరవాడిని. ఇప్పుడు మనం చూస్తున్న భవనం 2005 సంవత్సరం నుంచి 2021 జనవరి వరకు ప్రజలకు ప్రభుత్వానికి ఎన్నో రకాల సేవలు అందించిన భవనం ఇది. నిత్యం రద్దీగా ఉండే ఆటోనర్ ఈ సేవ మనం చూస్తున్నాం. ఈ యొక్క ఈ సేవ ప్రస్తుత పరిస్థితి చాలామంది ఆకతాయిలు చాలా రకాలుగా వినియోగించుకుంటున్నారు. అలాగే పందులు మరియు ఆవులు గేదెల్లో కూడా ఇక్కడ చూస్తున్నాం. ఈ భవనం ఎంతో కలకల్లాడిన భవనం ఇప్పుడు ఇలాగ అయిందని చాలా బాధాకరంగా ఉంది మాకు. దయచేసి ప్రభుత్వం వారు మెయిన్ రోడ్ ఆనుకొని ఉన్న ప్రభుత్వ భవనాన్ని ప్రజలకి ఉపయోగపడే భవనంగా మారుస్తారని మరీ కోరుచున్నాను. అలాగే ఇందులో పనిచేసిన ఉద్యోగస్తులు ఇప్పటికీ కూడా ఏ ఉద్యోగం లేక 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కడా కూడా అవకాశం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒంటరి మహిళలు కూడా ఇందులో ఉద్యోగాలు చేస్తూ ఏదో రకంగా కుటుంబాన్ని పోషించే వాళ్ళు కూడా ఈరోజు ఉద్యోగాలు లేక చాలా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఇందులో పనిచేసిన 670 మంది స్టేట్ వైడ్ ఉద్యోగస్తులకి మరియు పరోక్షంగా ప్రైవేటు మీసేవలు నడుపుతున్న వారికి కూడా మీ సేవ తరపున ఏదో రకంగా ప్రభుత్వం వారు ఆదుకోవాలని ఐటీ మినిస్టర్ గారైన గౌరవ నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి అయిన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, విజన్ ఉన్న ముఖ్యమంత్రి గారు సూపర్ 6 అమలుకి ఎంతో కృషి చేస్తున్నవారు. అలాగే ఈ మీ సేవ కోసం కూడా కొద్దిగా ఆలోచించి మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మీ సేవని ఒక కొలిక్కి తీసుకొస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా 2003 సంవత్సరంలో ఇరు రాష్ట్రాలు తెలంగాణ, ఉమ్మడి రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొదలుపెట్టిన 2003 సంవత్సరం ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ అన్ని రకాల సేవలు ఒకే దగ్గర చేరాలని మీరు ఎంతో విజన్తో మొదలుపెట్టిన ఈ సేవ 2011 సంవత్సరంలో మీ సేవగా మారి ఇంకా ప్రజలకు చేరువయ్యి ఎన్నో రకాల సేవలు అందించారు. అలాంటి మీ సేవ ప్రస్తుతం సచివాలయాలు రాకతో మీ సేవ భవనాలు, మీ సేవ ఉద్యోగస్తులు రోడ్డును పడ్డారు. మీరు చూస్తున్నట్లయితే మీ సేవ పరిస్థితి ప్రస్తుతం ఇలాగ అయిందండి. సో కావున పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వం వారు చొరవతో మళ్ళా పూర్వవైపును తీసుకొచ్చే విధంగా పక్కా ప్రణాళికతో మీ సేవ ఉద్యోగస్తులతో మాట్లాడే విధంగా మాకు ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఐటీ మినిస్టర్ కానీ ఒక్క 1 అవర్ మాతో మాట్లాడి చర్చిస్తే ఇంకా మేము ఎన్నో రకాలుగా ప్రజలకు అందించే విధంగా సలహాలు సూచనలు ఇస్తామని. ఎందుకంటే మీరు చూస్తున్నట్లయితే ఎంతో అనుభవం ఉన్న రిటైర్ అయిపోయిన ఉద్యోగస్తులు, ఐఏఎస్లు, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, లాయర్లు వాటితో మీరు చర్చించి ప్రజలకి ప్రభుత్వం ఎలా చేరువ తీసుకురావాలో చూస్తారు. అదేవిధంగా 16 సంవత్సరాల అనుభవం ఉండి పేదవాళ్ళతోటి, మధ్యతరగతి కుటుంబాలతో ప్రత్యక్షంగా మేము ఎన్నో సేవలు అందించే వాటితో మమేకమై ఉన్నాం కాబట్టి మాకు కూడా ప్రజల తాలూకా బాధాబంధులు తెలుసు కావున మాతో మాట్లాడి మళ్ళా పూర్వవైపును తీసుకొచ్చే చర్చలు జరిపిస్తారని కోరుకుంటూ ఆశిస్తున్నాం. ఇట్లా మీ గోవింద్ అందరవాడు, మీ సేవ మేనేజర్, ఆటోనగర్.